ఫైర్ ఫ్లైస్. ఈ ఇన్సెక్ట్‌ని చూసిన ప్రతి ఒక్కళ్ళు వీటిని పట్టుకోవటానికి బాగా ఇష్టపడుతుంటారు. నాకు తెలిసి ఆ కోరిక మీలో కూడా చాలా మందికుంటుంది. మరి ఈ అందమైన ఇన్సెక్ట్‌ని తెలుగులో ఏమంటారో తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఇవి ఇస్తున్న వెలుగు నిజంగానే ఒక మ్యాజిక్‌లా అనిపిస్తుంది. అయితే వేరే ఇన్సెక్ట్స్‌కి లేని ఈ సూపర్ పవర్ వీటికి ఎలా వచ్చిందంటే వీటి పొట్ట భాగంలో లూసిఫెరిన్ మరియు లూసిఫెరేస్ అనే ఎంజైమ్స్ ఈ ఆక్సిజన్‌లో కలిసినప్పుడు అప్పుడు ఈ కాంతి అనేది పుడుతుంది. అలానే ఇది వెలిగిస్తున్న వెలుగులో ఎలాంటి వేడనేది ఉండదు. బొలుబులాగా ఇది వేడెక్కదు. ఈ సూపర్ పవర్ నివి ఆడపురుగుల్ని ఆకర్షించటానికి అలానే శత్రువుల నుంచి తప్పించుకోవటానికి కూడా ఉపయోగించుకుంటాయి. ఇంకా వీటి శరీరంలో లూసిబివ్ ఫాగిన్స్ అనే ఒక ప్రత్యేకమైన విషపూరితమైన రసాయనం ఉంటుంది. అందుకే ఇన్సెక్ట్స్ ని వేరే పక్షులు లేదా వేరే జంతువులు వీటిని తింటే ఆ విషం వల్ల అవి చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ ఇన్సెక్ట్స్ లో ఉన్న మరో విచిత్రం ఏంటంటే ఇవి పూర్తిగా అడల్ట్ ఇన్సెక్ట్ గా మారిపోయాక వాటి నోటి భాగాలు సరిగా పనిచేయవు. అందువల్ల ఇవి ఎలాంటి ఆహారాన్ని తీసుకోలేవు. అంతేకాకుండా ఇవి 4 వారాలు మాత్రమే బ్రతుకుతాయి. ఇవి లార్వా దశలో ఉన్నప్పుడే అది తిన్న ఆహారం ద్వారా లభించిన శక్తితోనే ఇది పూర్తిగా పెద్దదిగా పెరుగుతుంది. ఇంకా అది చనిపోయే లోపు ఈ శక్తి దానికి సరిపోతుంది. అందుకే దానికున్న ఈ తక్కువ కాలంలోనే అది దాని జంటని వెతుక్కుని ఎగ్స్ ని పెట్టి మగది ఆడది రెండూ చనిపోతాయి. గ్లోయింగ్ మిలిపెట్స్. వీటి వెలుగును చూస్తుంటే రాత్రిపూట వేటాడి చంపి తినే జీవులకి ఇవి ఈజీగా ఆహారం అయిపోతాయి అన్నట్లే మనకి కనిపిస్తుంది. కానీ ఇది అంత తేలిగ్గా వాటికి ఆహారంగా అవ్వదు. ఎందుకంటే దీని శరీరంలో ఉండే సైనైడ్స్ తో వాటిని చంపేస్తుంది. నిజానికి ఇది ఇలా వెలుగునిచ్చేది కూడా నేను విషపూరితమైన దాన్ని నన్ను తినొద్దు అని హెచ్చరించడానికే ఈ వెలుగుని ఒక రక్షణ కవచంలా వాడుకుంటుంది. పొరపాటున ఏదైనా దాన్ని తిందామని ప్రయత్నించిందంటే దాని శరీరంపై ఉండే చిన్న రంధ్రాల ద్వారా అత్యంత ప్రమాదకరమైన హైడ్రోజన్ సైనైడ్ అనే ఒక విషపూరితమైన రసాయనాన్ని విడుదల చేస్తుంది. ఈ విష ప్రభావం వల్ల అవి కొన్ని నిమిషాల్లోనే దారుణంగా చనిపోతాయి. వీటి షెల్స్ కింద ఉండే కొన్ని ప్రత్యేక ప్రోటీన్లు ఈ ఆక్సిజన్ తో చర్య జరిగినప్పుడు అప్పుడు ఇవి ఇలా బ్లూ కలర్ లో ఇంత అందంగా మెరిసిపోతుంటాయి. ఇప్పుడున్న అసలైన విచిత్రం ఈ పురుగులకు అసలు కళ్ళు కూడా ఉండవు. అంటే అవి వాటి సొంత వెలుగుని అవే చూసుకోలేవు. ఈ కాంతి కేవలం వీటి శత్రువులను భయపెట్టడానికి మాత్రమే ఇవి ఉపయోగించుకుంటాయి. స్కార్పియన్ ఇంత అందమైన రంగుల్లో మెరిసిపోతుందని మనలో చాలా మందికి తెలియదు. వీటి శరీరం పైన ఉండే గట్టి చర్మంలో హయాలిన్ లేయర్ అనే ఒక సన్నని పొర ఉంటుంది. ఈ పొరలో బీటా కార్బోలిన్ అనే కొన్ని ప్రత్యేక రసాయన సమ్మేళనాలు ఉంటాయి. ఈ రసాయనాలు మన కంటికి కనిపించవు. ఈ యూవీ రేస్ వాటిని గ్రహించి వాటిని మన కంటికి ఇలా అందమైన బ్లూ కలర్ లో కనబడేలా చేస్తుంటాయి. నిన్నటి వరకు అత్యంత విషపూరితమైన జీవిలో కనిపించిన ఈ స్కార్పియన్ దీనిలో కూడా ఇంత అందం దాగి ఉందా అని చూస్తుంటేనే మనకి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఇంకా ఈ స్కార్పియన్స్ కి ఎంత సూపర్ పవర్స్ ఉన్నాయంటే ఇవి చనిపోయిన తర్వాత కూడా, అంటే అవి చనిపోయి కోట్ల సంవత్సరాలు అయినా సరే వాటి ఫాసిల్స్ మీద ఈ యూవీ లైట్ వేస్తే అవి ఇంకా మెరుస్తూనే ఉంటాయి. అంతేకాదు ఈ తేళ్లు ఈ నీటి అడుగున కూడా దాదాపు 6 రోజుల పాటు ఊపిరిని పీల్చకుండా కూడా బ్రతకగలవు. అలానే ఇవి ఆహారం లేకుండా దాదాపు 1 సంవత్సరం పాటు జీవించగలదు. అన్నింటికన్నా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ద్రవాల్లో ఈ తేలి విషం కూడా ఒకటి. డెత్ స్టాకర్ అనే తేలి విషం లీటర్ ధర ఏకంగా 100 కోట్లలో ఉంటుంది. దీని విషాన్ని క్యాన్సర్ కణాలను గుర్తించడానికి అలానే మలేరియా మందుల తయారీలో ఉపయోగిస్తుంటారు. హాక్స్బిల్ సీ టర్టిల్. తాబేళ్లు కూడా మెరుస్తాయని నాకు తెలిసి ఎవ్వరికీ తెలీదు. కానీ ఇలా వెలుగునిచ్చే తాబేలు కేవలం ఈ హాక్స్బిల్ తాబేలు మాత్రమే. సైంటిస్టులు ఈ తాబేలు ఎలా ఎందుకు మెరుస్తుందని పరిశోధనలు జరపగా తెలిసిందేంటంటే ఈ తాబేళ్లు తినే కొన్ని రకాల బయోఫ్లోరసెంట్ కోరల్స్ మరియు స్పాంజెస్ వల్ల ఇది ఇలా మెరుస్తుందని తెలుసుకున్నారు. మొట్టమొదటిసారిగా ఈ తాబేల్ని 2015లో సోలమన్ దీవుల దగ్గర రాత్రి వేళల్లో ఈ సైంటిస్టులు పరిశోధనలు చేస్తుంటే ఆ టైంలో ఈ తాబేలు వీళ్ళ కంటపడింది. కొంతమంది ఈ తాబేళ్ల మాంసాన్ని చాలా ఇష్టంగా తింటారు. కానీ ఈ వెలుగునిచ్చే తాబేళ్లు కొన్ని రకాల విషపూరితమైన సముద్రపు జీవుల్ని తినటం వల్ల వీటి శరీరంలో వాటి విషం పేరుకుపోతుంది. అందుకే ఈ తాబేలు మాంసం తింటే ఆ మనుషులు చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. స్వెల్ షార్క్. సొరచాప కూడా మెరుస్తుందని మనలో ఎవ్వరూ ఊహించాం. కానీ ఈ సొరచాప మాత్రం గ్రీన్ కలర్ లో ఇంత అందంగా మెరిసిపోవటం చూస్తుంటే క్రూరంగా దాడి చేసే వీటిలో కూడా ఇంత అందమైన రూపం దాగి ఉందా అనిపిస్తుంది. ఈ సొరచాప 1500 అడుగుల లోతులో బ్రతుకుతుంది. అంటే అక్కడ కేవలం ఈ సముద్రపు నీరు బ్లూ కలర్ లో మాత్రమే ఉంటుంది. ఈ సొరచాప చర్మంపై ఉండే కొన్ని ప్రత్యేకమైన ఫ్లోరసెంట్స్ ప్రోటీన్లు ఈ బ్లూ లైట్ ని గ్రహించి మన కంటికి ఇలా నియాన్ గ్రీన్ కలర్ లో మెరిసిపోయేలా చేస్తుంది.
కనిపిస్తుంటాయి. సైంటిస్టులు కూడా ఈ సొరచేపపై పరిశోధనలు జరపగా వీటి చర్మంలో ఉండే ఈ గ్రీన్ ఫ్లోరోసెంట్స్ మాలిక్యూల్స్ కేవలం వెలగటానికే కాకుండా ఈ సముద్రంలోని హానికరమైన బ్యాక్టీరియా మరియు ఇన్ఫెక్షన్ల నుంచి ఈ షార్క్ చర్మాన్ని కాపాడే యాంటీ మైక్రోబియల్ ఆయుధంగా కూడా పనిచేస్తున్నాయని తెలుసుకున్నారు. సీ సఫైర్ ఇది మాయ చేస్తూ వెలిగే అతి చిన్న సముద్రపు జీవి. ఈ జీవుల చర్మం కింద గ్వానైన్ అనే రసాయనంతో తయారైన అత్యంత సూక్ష్మమైన హెక్సాగోనల్ ఆకారపు క్రిస్టల్స్ పొరలు ఉంటాయి. ఈ సముద్రపు కాంతి ఈ క్రిస్టల్ పొరలపై పడినప్పుడు అది చాలా విచిత్రంగా ఒక డైమండ్ లా మెరిసిపోతుంది. విచిత్రం ఏంటంటే ఆ కాంతి పడే కోణం కొద్దిగా మారినా లేదా ఆ జీవి 45 డిగ్రీల కోణంలో టర్న్ అయినా ఆ వెలుగు ఒక్కసారిగా ఆగిపోయి ఈ జీవి పూర్తిగా మాయమైపోయినట్లు మనకి కనిపిస్తుంది. దీనికున్న ఈ సూపర్ పవర్ వల్ల వీటి శత్రువులను కూడా తారుమారు చేస్తూ ఇది చాలా ఈజీగా బ్రతికేస్తుంది. డైనోఫ్లాజిలేట్స్ ఈ అద్భుతమైన ప్రదేశాన్ని చూస్తుంటే జీవితంలో ఒక్కసారి ఈ సముద్రం దగ్గరికి వెళ్ళాలి అని ప్రతి ఒక్కరికి కోరిక కలుగుతుంది. నిజంగా ఈ సముద్రం బ్లూ కలర్ లో ఇంత అద్భుతంగా మెరిసిపోతూ ఇంకా అందులో వెళ్లే జీవులు కూడా ఇలానే బ్లూ కలర్ లో మెరుస్తూ మనకి కనిపిస్తూ ఉండటం మరో వింతని చెప్పుకోవాలి. అంతేకాదు నార్మల్ గా ఈ వాటర్ కదలకుండా ఉన్నప్పుడు అది ఇలా బ్లూ కలర్ లో మెరవదు. ఆ వాటర్ లో ఏదైనా కదలికలు జరిగినప్పుడు మాత్రమే, అంటే ఈ సముద్రపు అలలు ఒడ్డుకు తగిలినప్పుడు, పడవలు వెళ్తున్నప్పుడు లేదా ఎవరైనా నీటిని చేత్తో కదిలించినప్పుడు మాత్రమే ఇలా బ్లూ కలర్ లో మెరిసిపోతుంది. ఇంకా అక్కడ ఉండే ఇసుక మీద నడిచినా కూడా మన పాదముద్రలు ఇలా బ్లూ కలర్ లో మెరిసిపోతుంటాయి. అయితే ఇంత వింతగా ఈ సముద్రం ఎందుకు ఇలా బ్లూ కలర్ లో మెరిసిపోతుందంటే ఈ సముద్రంలో డైనోఫ్లాజిలేట్స్ అనే అతి సూక్ష్మ జీవులు బ్రతుకుతుంటాయి. అవి బయోలూమినెసెన్స్ ప్రక్రియ జరపటం వల్లే ఈ సముద్రం ఇలా బ్లూ కలర్ లో మెరిసిపోతుంది. ఇక్కడున్న షాకింగ్ కలిగించే విషయం ఏంటంటే ఈ సముద్రంలో ఈ జీవులు ఏకంగా కొన్ని వేల కోట్ల సంఖ్యలో బ్రతుకుతుంటాయి. అంటే కేవలం 1 లీటర్ నీటిలో ఏకంగా 6 కోట్ల జీవులు ఈ నీటిలో ఉంటాయి. కేవలం 1 లీటర్ నీటిలోనే ఇన్ని కోట్ల జీవులు ఉంటే అలాంటిది ఇంత పెద్ద సముద్రంలో ఇంకెన్ని కోట్ల సంఖ్యలో ఆ జీవులు ఉంటాయో ఇప్పుడు మనకి పూర్తిగా అర్థమవుతుంది. అందంగా కనిపిస్తున్న ఈ సముద్రంలో మరో భయం కలిగించే విషయం కూడా దాగి ఉంది. అదేంటంటే కొన్ని రకాల డైనోఫ్లాజిలేట్ సక్సిటాక్సిన్ అనే అత్యంత శక్తివంతమైన నరాల విషాన్ని ఈ సముద్రంలో విడుదల చేస్తాయి. ఆ విష ప్రభావం ఎక్కువ మొత్తంలో ఉంటే ఆ టైంలో ఈ సముద్రంలో ఉన్న చేపలు, తాబేళ్లు అన్నీ చనిపోతాయి. ఇంకా ఆ టైంలో మనుషులు ఎవరైనా ఈ సముద్రంలో ఈత కొట్టినా లేదా ఆ నీటిలో ఉన్న చేపల్ని తిన్నా వాళ్ళకి పక్షవాతం వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. గ్లో వార్మ్స్ న్యూజిలాండ్ మరియు ఆస్ట్రేలియా గుహల్లో ఉండే ఈ ప్రదేశానికి వెళ్తే ఇక్కడ ఒక అద్భుతమైన అందమైన లోకాన్ని చూడొచ్చు. ఈ ఇన్సెక్ట్స్ మొత్తం బ్లూ కలర్ లో మెరిసిపోతూ ఇంకా ఒక సన్నని దారాల్లా వేలాడుతూ ఉండటం మరింత అందాన్ని పెంచేలా కనిపిస్తుంటాయి. ఈ ఇన్సెక్ట్స్ బయోలూమినెసెన్స్ ప్రక్రియ ద్వారా ఈ వెలుగుని ఇస్తుంటాయి. ఈ పురుగులు ఇలా వెలుగుని ఎందుకు ఇస్తాయో తెలిస్తే మనం ఖచ్చితంగా ఆశ్చర్యపోతాం. ఎందుకంటే ఇవి వాటి ఆహారాన్ని సంపాదించుకోవటానికి ఇలా బ్లూ కలర్ లైట్ ని ఉపయోగిస్తుంటాయి. ఇంకా ఈ గుహ పైకప్పు నుంచి జిగటగా ఉండే పొడవైన దారాలను వేలాడదీసి వీటి వలలో చిన్న ఇన్సెక్ట్స్ చిక్కుకునేలా చేసి వాటిని ఆహారంగా తింటూ బ్రతుకుతుంటాయి. విచిత్రం ఏంటంటే ఇవి కేవలం అత్యంత తేమగా మరియు చీకటిగా ఉండే గుహలు లేదా దట్టమైన అడవుల్లో మాత్రమే బ్రతకగలవు. వీటి మీద నేరుగా సూర్యరశ్మి లేదా ఎండ తగిలితే ఆ వేడిని తట్టుకోలేక ఇవి ఎండిపోయి చనిపోతాయి. ఈ ఇన్సెక్ట్స్ లో ఉన్న మరో విచిత్రం కొన్ని రకాల గ్లో వర్మ్స్ పెద్దవిగా మారాక వాటికి నోరు అనేది ఉండదు. అలానేవి ఆహారం కూడా తీసుకోవు. ఇంకా అవి కేవలం కొన్ని రోజులు మాత్రమే బ్రతికి గుడ్లు పెట్టి చనిపోతుంటాయి. ఫాక్స్ ఫైర్ ఈ విజువల్ చూస్తున్నప్పుడు నిజంగా మనం ఒక కొత్త లోకంలోకి అడుగు పెట్టాం అనే ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది. ఇవి దాదాపు అన్ని దేశాల్లో మనకి కనిపిస్తుంటాయి. అలానే మన ఇండియాలో కూడా వీటిని మనం చూడవచ్చు. ఈ మష్రూమ్స్ లో ఉండే లూసిఫెరిన్ అనే పదార్థం ఆక్సిజన్ తో చర్య జరపటం వల్లే ఇవి ఇలా రాత్రి వేళల్లో ఆకుపచ్చ రంగులో మెరిసిపోతుంటాయి. ఇవి అడవుల్లో కుళ్ళిపోయిన చెట్ల కాండాలు లేదా వేర్లపై పెరుగుతూ రాత్రి వేళల్లో ఇంత అద్భుతంగా మెరిసిపోతూ మనకు ఒక కొత్త లోకాన్ని పరిచయం చేస్తాయి. అసలు నిజానికి ఈ మష్రూమ్స్ ఇలా గ్రీన్ కలర్ లో ఎందుకు వెలుగుతున్నాయి అని సైంటిస్టులు పరిశోధనలు జరపగా ఒక అద్భుతమైన నిజం బయటకు వచ్చింది. అదేంటంటే రాత్రిపూట ఈ వెలుగును చూసి అట్రాక్ట్ అయ్యే కీటకాలు ఈ ఫంగస్ పై వాలతాయి. ఆ టైంలో ఈ ఫంగస్ యొక్క బీజాంశాలు ఆ కీటకాలకి అంటుకొని ఈ అడవిలో ఇతర ప్రాంతాలకు వ్యాపించి కొత్త ఫంగస్ పెరగటానికి సహాయపడుతున్నాయని ఈ సైంటిస్టులు తెలుసుకున్నారు.
రెయిన్బో బ్లాక్ పైథాన్. రెయిన్బో రంగులతో మెరిసిపోయే ఈ పైథాన్ పాము ఈ అడవుల్లో ఎంత వెతికినా ఎవ్వరికీ కనిపించదు. ఎందుకంటే వీటిని కాలిఫోర్నియాలో ఉన్న ద రెప్టైల్ జూని స్థాపించిన జే ప్లూవర్, మోట్లీ మరియు గోల్డెన్ చైల్డ్ అనే 2 ప్రత్యేక జన్యువుల కొండ చిలువలను బ్రీడ్ చేపించి ఈ అరుదైన నల్లటి రెయిన్బో పాముని పుట్టించాడు. ఈ పాము చర్మంపై ఉండే పొలుసులు అత్యంత మృదువుగా ఒకదానిపై ఒకటి అమర్చిన చిన్న అద్దాల పొరల్లా ఉంటాయి. వీటిపై సూర్యకాంతి పడినప్పుడు ఇంత అందమైన రంగుల్లో మెరిసిపోతూ మనకి కనిపిస్తుంది. ఈ పాము కదులుతున్నప్పుడు లేదా మనం చూసే యాంగిల్ మారినప్పుడు కూడా ఈ పాములో ఉన్న రెయిన్బో కలర్స్ ని మనం ఇంత ఈజీగా చూడవచ్చు. ఈ పాము పూర్తిగా నలుపు రంగులో ఉండటం వల్ల ఇది మెరుస్తున్నప్పుడు ఆ రంగులు మనకి చాలా స్పష్టంగా మరియు చాలా అందంగా కూడా కనిపిస్తుంటాయి. ఇంకా ఈ పాముని ఈ స్నేక్ లవర్స్ సొంతం చేసుకోవటం కూడా అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇది దాదాపు ఎక్కడా దొరకని చాలా అరుదైన పాము. అందుకే దీని ధర కూడా ఎవ్వరూ కొనలేని ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలానే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.